పంచసహస్రావధాని బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగా 16వ చివరి భాగం. ఆయన జీడికంటి రఘురామ శతకం రాశారు. అందులో మనం చదువుతున్నాం. చివరిలో వల గోవర్ధన కంచయోజ్జల హరిద్వారం బృందావనాంతర తీర్థం ప్రయాగ కాశీ బదరీ నారాయణ క్షేత్రమున్ స్థిర పాపాంత పవిత్ర దర్భశయ శ్రీరంగ ధామాదులా పరికింపంజననైరి ఈడికలు రమా దీనకల్పద్రుమా పెనుకాలం విటు సంచరించి తుదకీ వీరాచల క్షేత్ర దర్శనమున చేయగ వచ్చి రెన్ని ఘనస్థిత స్నానములు సేయనైన పాపౌఘ ము అడంగలేదనుచు సంతాపాసుధారాళి అమ్మనికిన్ కార్చిడి జీడికంటి రఘురామ దీన కల్పద్రుమ అటుపై తచ్చరణాంబుజాత యుగడి ధ్యానింప నీకున్ కృపాపటిమంబెంతయును ఉద్భవింప తదగ్ఘ వ్రాతంబు కిందయ్యే తత్పటు వస్త్రావళి ధౌత వర్ణ గరిమన్ భాసిల్లగా నాయ మిమ్మటపున్ సంతసమయ్యే జీడికంటి రఘురామ దీన కల్పద్రుమ కలుషంబెల్ల దవీకృతంబగు తత్కాసారయుగ్మంబుగ పాలరెన్ తజ్జనమందు మున్గి భవదుజ్జ ద్విగ్రహోపాంత నిర్మల కాసారమునందు మున్గి నిన్ను ఆరాధించి సంపూతులై అలరంజాలిరివారు జీడికలు రఘురామ దీన కల్పద్రుమ అని ప్రాగ్వర్తము తెలిపి మేలుకొని స్వీయాక్షంబులన్ విప్పి నిన్న విశేష స్థితిగాంచి జన్మరహితోజ్జన్నిత్య సౌఖ్యంబు ఇమ్మను వీరున్ ధరింప చేసితివి కదా కట్టులేమంబు నీ వనుకంపాల్విది చూడు జీడికలు రామ దీన కల్పద్రుమ. జీడికలని వరంగల్ దగ్గర ఎక్కడో ఒక ఊరు, అక్కడ రామాలయం. దీని గురించి ఎక్కడో రాశాను నేను. రేపు మళ్ళా అది ఒకసారి పెడతా అందరికి. ఉపసంహారం. కవి కిశోర అవధాన ఫణీంద్ర సహస్రావధాన ద్వదర్శి సహస్రావధాన చతురానన సహస్రావధానాజ్జనేక బిరుదాంకిత జంఝాల వంశ పయ పారావాలరాకా సుధాకర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు హరి వంశోద్భవ. వాళ్ళ ఇంటి పేరు హరి. తెలుగు సాహిత్యంలో పల్లకీలో ఎక్కి ఊరేగించి అనేక ఆస్థానాలలో సంచరి అనేక బిరుదాలు పొంది అనేక కావ్యాలు లఘు కావ్యాలు పద్యాలను ప్రపంచానికి పంచిపెట్టిన పంచసహస్రావధాని మా పెదనాయన గారు కావటం మా అదృష్టం. ఆంధ్రజాతికి ఆనందమై 1000 ఏళ్ల తెలుగు పద్యాన్ని మరొక 1000 ఏళ్ళు బతికించడానికి చేసిన ప్రయత్నమే ఈ సంకలనం. దీన్ని చూసి చదివి ఆనందించి ఇలా మరొకరు పంచసహస్రావధాని అయితే మేము సమిష్టిగా చేసిన ఈ సంకలనం ధన్యమైనట్లే. ఇవి కాక మరికొన్ని సాహిత్య ప్రపంచంలో కూడా లభించిన వాటిని పంపిస్తే మరో ముద్రణలో వాటిని జోడిస్తాం. ఈ ఆశని తప్పక భావి భారత ఆంధ్ర కవులు ఎవరో ఒకరు నెరవేరుస్తారని మేము ఆశిస్తూ ఈ గ్రంథ సంకలనంలో నన్ను నియోగించుకున్నందుకు నా సోదరి కుసుమకుమారి జంఝాల కుసుమకుమారి ఆవినే రేపు వచ్చే మార్చి 15 మేము సరసభాతి నిర్వహించే పరాభవ ఉగాది వేడుకలలో ఆవిడ్ని కూడా ఒక ఉగాది పురస్కారాన్ని తీసుకోవాల్సిందిగా ఆహ్వానించాము. వస్తున్నారు. వారి భర్త శ్రీ గుడిపాటి కోటేశ్వర శర్మ గారి నా కృతజ్ఞతలు అందజే. ఈ గ్రంథం త్వరగా వెలుగు చూడాలని తమ సంతోషాన్ని వ్యక్తపరిచే వారి సంతానం చంద్రాదిత్య కోడలు
చంద్రాదిత్య కోడలు రాధిక, కుమార్తె సింధూర, ఆమె భర్త సాయిరాం, వాళ్ళ పిల్లలు ప్రణవ్, మౌక్తిక్, భార్గవ్. శుభం కలుగుగాక. శుభం భూయాత్. డాక్టర్ హరి సనత్ కుమార్. ఈయన పెదనాన్నగారే అవుతారు ఆయన. ఇందులో ఈ పుస్తకానికి ఉపయోగపడ్డవి శతావధాన కవిత జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి. సజ్జన సందర్శనం ఆయన రాసింది. కరీంనగరం శతావధానం, గుడివాడ శతావధానం, వ్యాసలహరి హరిశివకుమార్. తెలుగు మాసపత్రిక నవంబర్ 1996. రాపాక ఏకాంబరాచార్యులు గారు. ఇప్పుడు జంఝాల కుసుమ కుమారి గారు ఎలా ఉంటారో, వారి పరిచయం ఏమిటో చూద్దాం. ప్లాట్ నంబర్ 102, కుసుమ ప్రియ మాన్సన్, నల్లకొండ. ఆవిడ పేరు మీదే ఒక మాన్సన్. హైదరాబాద్ 44. సెల్ ఫోన్ నంబర్ ఇచ్చారు, కావాలంటే తర్వాత. సహాయ కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ, సచివాలయం, హైదరాబాద్. సెక్రటేరియట్లో జాయింట్ సెక్రటరీ. సాహిత్య అధ్యయనం ప్రవృత్తి, ఆధ్యాత్మికం, సత్సాంగత్యంతో ఆమె కాలక్షేపం. వంశవృక్షం హరి కామేశ్వర సోమయాజులు గారి కొడుకులు హరి లింగన్న సోమయాజులు, హరి సుబ్రహ్మణ్య శాస్త్రి, హరి రామలింగ శాస్త్రి. హరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి జంఝాల సుబ్బారావు శేషమ్మలకు దత్తుడు కనుక జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి అయ్యారు. భార్య శకుంతలమ్మ. జంఝాల కుసుమ కుమారి వాళ్ళకు పుట్టింది. భర్త శ్రీ గుడిపూటి కోటేశ్వర శర్మ గారు. వీళ్ళకి చంద్రాదిత్య కొడుకు, అతని భార్య రాధిక, కూతురు సింధూర, భర్త డాక్టర్ కలపట సాయిరాం. తర్వాత చంద్రాదిత్య భార్య రాధిక ప్రణవ్ అనే కొడుకు, మౌక్తిక అనే కూతురు. అలాగే సింధూరకు భర్త కలపటపు సాయిరాం వల్ల భార్గవ అనే కొడుకు పుట్టి. అనోభద్రా కర్తవో ఎంతు విశ్వత అని ఈ పుస్తకాన్ని పూర్తి చేశారు. రేపు ఇంకొకరి గురించి మనం తెలుసుకుందాం.
నాయన తండ్రి 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 అయ్యో 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 నాయన